హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్యాన్ అయితే చేస్తున్నాను. అందుకు ఉగ్యానికి బురుగులు నానబెట్టుకున్నానండి ఒక 15 నిమిషాలు. అందుకు పుట్నాల పౌడర్, ఇక పసుపు, టమాటా, ఉల్లిగడ్డ, అదో ఇలా అయితే పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇక తాలింపు దినుసులు, ఇక ఆయిల్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసాను. కర్నూలులో ఉగ్యాని బజ్జీ అయితే చాలా ఫేమస్ అండి రాయలసీమ. వేడయ్యాక కొన్నిదో జీలకర్ర ఆవాలు చిటపటాన తర్వాత ఉల్లిగడ్డ, చాలా టేస్ట్ ఉంటుందండి ఉగ్యాని బజ్జీ. ఉగ్యాని అయితే ఇంట్లోకి కాంబినేషన్గా బజ్జీ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా గోల్డ్ కలర్ టమాటా, ఇంకా ఇప్పుడైతే మిరపకాయ తొక్కైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని ఇదో ఇక్కడైతే ఇక కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఉగ్యాని బజ్జీ ఇలా చేసుకొని తింటే, బజ్జీ అంటున్నారు సారండి ఉగ్యాని కర్నూలులో చాలా ఫేమస్. ఇది మన హైదరాబాద్లో అయితే చికెన్ బిర్యానీ, రాయలసీమలో అయితే ఉగ్యాని బజ్జీ. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇదైతే ఈ మిశ్రమం అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా వేసేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఇలా అయితే మొత్తం కలిపేసాను. కెమెరా క్లారిటీగా లేదండి కొంచెం. ఇందులోకి అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను కొంచెం. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది పప్పుల పొడి, తగినంత పప్పుల పొడి. ఇంకా ఉగ్యాని బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక ఉగ్యాని బజ్జీ అయితే ఇలా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చింది చూడండి, కెమెరా దూరం పెడితే కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని